ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండవ రోజు 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. నిన్నటి గవర్నర్ ప్రసంగంపై నేడు సభ ధన్యవాదాలు తెలపనుంది. సింగరేణి కాలరీస్ వార్షిక నివేదికను, రీజనబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభలో ప్రవేశపెడతారు. సభ వాయిదా అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ జరుగుతుంది. శనివారం సభలో ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడనున్నారు. శాసనసభ మండలిలో దేశపతి శ్రీనివాస్ మాట్లాడతారు. పది గంటలకు శాసనసభ ప్రారంభం కాబోతుంది. తొలుత బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి సభకు వివరిస్తారు. అనంతరం సింగరేణి కంపెనీకి సంబంధించిన 102వ వార్షిక నివేదికను, తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ 6వ నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 6వ నివేదికను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రవేశపెడతారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపడతారు. రైట్గా ఈరోజు 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. పలు నివేదికలకు సంబంధించి ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. రేపు తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ రెండో రోజు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ మెయిన్ గా శాసనసభ, శాసన మండలి రెండు సభలు కూడా ఇవాళ సభా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాయి. ప్రధానంగా నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చర్చను ప్రారంభిస్తారు. ఆ చర్చను మహేష్ కుమార్ గౌడ్ బలపరుస్తూ ప్రసంగాన్ని కొనసాగిస్తారు. అట్లాగే తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం చర్చను ప్రారంభిస్తారు. ఆ చర్చను కాంగ్రెస్ కు సంబంధించిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆ చర్చను బలపరుస్తారు. ఈ అన్ని పక్షాలకు సంబంధించిన ఈ గవర్నర్ ప్రసంగం పైన మాట్లాడిన తర్వాత రిప్లై సీఎం రేవంత్ రెడ్డి ఇస్తారు. తర్వాత అనంతరం సభ వాయిదా పడిన తర్వాత రేపు తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నందున ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం ఉంటుంది. ఈ మంత్రివర్గ సమావేశం రేపు ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి ఆమోద ముద్ర వేస్తారు. అనంతరం దీంతో పాటు ఏదైతే విజిలెన్స్ నివేదిక నిన్న మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి ఇచ్చిందో ఆ విజిలెన్స్ నివేదిక మీద కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇది అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఉంది. మొత్తానికి ఈ రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోయే సందర్భంగా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చాలా కీలకమైన అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అది మరి 12వ తేదీ నుంచి బడ్జెట్ మీద రిప్లై ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రభుత్వం ప్రవేశపెడుతుందా లేదా అనేది ఒక సస్పెన్స్ ఉంది. దీంతో పాటు కేసీఆర్ నిన్న అసెంబ్లీకి రాలేదు, ప్రతిపక్ష నేత. ఇవాళ వస్తారా లేదా అనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది. ఓవరాల్ గా ఇవాళ ఈ ధన్యవాదాలు జరిపే తీర్మానం మీద చర్చ ఉంటుంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మధు, రైట్, థ్యాంక్ యూ.